దక్షిణాది వాళ్లంతా నల్లవాళ్లే అంటూ బీజేపీ మాజీ ఎంపీ తరుణ్ విజయ్ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మాకు జాత్యహంకారం ఉందంటారా? ఉంటే దక్షిణాది అంతా మాతో కలిసి ఎందుకుంటుందని ప్రశ్నించారు. నల్ల జాతీయులు మా దేశంలోనూ ఉన్నారు, మా చుట్టూ నల్ల జాతీయులే ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మొదటి నుంచి కూడా దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనం అంటూ తీవ్రంగా విమర్శిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై తీవ్రంగానే స్పందించారు. నల్లగా ఉన్న దక్షిణాది భారతీయులు ఇచ్చే రెవెన్యూ మీకు కావాలి, కానీ వారిపై మీకు చిన్న చూపా అంటూ ప్రశ్నించారు. ఇక్కడ రాకేష్ గారు, మొదటి నుంచి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్, ఈ మధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాది పెత్తనం గురించి ఎక్కువగా చెబుతూ వస్తున్నారు. దానికి తగినట్లే ఈ వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. ఏంటిది ఉత్తరాది దక్షిణాది వాళ్ళు చాలా నల్లగా ఉంటారు, మాకు జాత్యహంకారం ఏమీ లేదు అని వ్యాఖ్యానించడం అంటే ఈ రకమైన వ్యాఖ్యలు ఏంటి? దక్షిణాదిని వేరు చేసి చూస్తోందా ఉత్తరాది ఏమైనా? జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం అంతా ఒకటే అని చాటి చెప్పేటువంటి పార్టీ బీజేపీ. అయితే అన్ని కల్చర్స్ని మేము ఇంబైబ్ చేసుకుంటాము, అన్ని కల్చర్స్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక జాతిగా మేము చూస్తామని చెప్పే ప్రయత్నంలో వారు ఎటువంటి వ్యాఖ్య చేశారు. దాని తర్వాత వారు అపాలజీ కూడా చెప్పారు. కాబట్టి దానిలో ఇంకా డీప్గా వెళ్ళి దాని మళ్ళా ఏదో దాన్ని టూ మచ్ క్రిటిసైజ్ చేయడం కూడా మంచిది కాదనే నా అభిప్రాయం. ఎందుకంటే వారు క్షమాపణ కూడా చెప్పారు. ఇప్పుడు అన్ని కల్చర్స్ని ఇంబైబ్ చేసుకునే విధంగా మేము ప్రవర్తిస్తామని చెప్పే ఉపమానంలో కొంత తప్పులు దొరికాయి. ఆ విషయంలో వాళ్ళు అపాలజీ కూడా చెప్పడం జరిగింది. సార్, ఇది అపాలజీతో సరిపోయే సమస్యలు కావండి. ఎందుకంటే ఇవి రెచ్చగొట్టడమే చాలా తప్పు. మనసులో ఉంటేనే అది వస్తుంది. వచ్చిన తర్వాత తిట్టేసో కొట్టేసో అపాలజీ చెప్పేస్తే దాన్ని సరిపోయిందని సరిపెట్టుకోవడం తప్పండి. బీజేపీ చాలా రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఆ శివసేన ఎంపీ కూడా చెప్తూ కొడితే క్షమాపణ చెప్తే ఎయిర్ ఇండియా వాళ్ళు లిఫ్ట్ వచ్చేసారు. అంటే భయపెట్టారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ తిరగని శివసేన భయపెడితే లేదు. సార్, నేను చెప్పేది ఏమంటే బీజేపీ పెద్దలు అంటే ఈ లోకల్ స్థాయిలో కాకుండా నేషనల్ లెవెల్లో బీజేపీ పెద్దలు చెప్పాల్సిన విషయం ఏంటంటే మన దేవుళ్ళు కూడా నల్లగా ఉన్నారు, నల్లటోళ్ళని తిడితే మీరు దేవుడిని దూషించినట్టు వస్తుంది, కాబట్టి మీరు దయచేసి నోరు మూసుకోండి అని చెప్పు ఉండాలి డైరెక్ట్ గా. ఎందుకంటే ఆ కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా ఎవరైనా సరే రాముడైనా, కాబట్టి బ్లాక్ ని అది బ్లాక్ కలర్ ఎలాగొచ్చిందండి? మనందరికి బ్లాక్ కలర్ ఎలాగొచ్చిందంటే మా తాత ముత్తాతలు ఎండలా కష్టపడబట్టి వచ్చింది. వీ షుడ్ హేట్ వైట్ కలర్. ఫేర్ స్కిన్ నే హేట్ చేయాలి మనం ఇండియాలో. ఎందుకంటే మనం కష్టపడితేనే నలుపు వస్తుంది డిఎన్ఏలో. నల్లగా పుట్టినంత మాత్రం వీడి తప్పు కాదు. వీడిని ఏసీలో పెట్టిన వీళ్ళు తాత ముత్తాతో ఎండలో కష్టపడితేనే వచ్చింది. సో కష్టపడే వాళ్ళని విమర్శించినట్టు, దేవుడిని విమర్శించినట్టు ఇటువంటి పాపాలు ఇంకా చెయ్యొద్దు అని చెప్పాలి. చెప్పి వాళ్ళని అవసరం అయితే 4 రోజులు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకుండా వాళ్ళని వెనకేసం వేసుకొచ్చి ఇప్పుడు ఇవాళ శివసేన ఎంపీ అండి, శివసేన ఎంపీ మళ్ళీ ఫ్లైట్ లో ఒక్క నిమిషం శివసేన ఎంపీ నిన్నటి నుంచి మళ్ళీ ఫ్లైట్ లో తిరగడానికి హామీ ఇచ్చారు. ఎవరు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఎయిర్ స్టాఫ్ కి అపాలజీ చెప్పలేదు. ఎవరికైతే తప్పు చేశాడో, ఎవరినైతే కొట్టాడో వాడిని కాలు పట్టుకోలేదు, అపాలజీ చెప్పలేదు. పార్లమెంట్ లో వచ్చి పొద్దున ఆయన మళ్ళీ ఫ్లైట్ ఎక్కితే ఏమవుతుంది? ఎయిర్ ఇండియా అతనికి ఎందుకు ఇల్లు అయిందంటే ఆఖరిగా సొంత ఆయన మంత్రి, ఏవియేషన్ మంత్రి, ఆయన మంత్రి మీద తిరగబడితే వీళ్ళు అయ్యారంటే భయపడినట్లెక్క. అంటే శివసేనకి భయపడ్డామా? తర్వాత దౌర్జన్యం ఇదే సేమ్ థింగ్. కౌ విజిలెంటిజం కూడా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈ ఆవులకు సంబంధించింది కూడా ఆర్ఎస్ఎస్ లో ఒక వింగ్. ఆర్ఎస్ఎస్ నేను పూర్తిగా తప్పట్ను, దే ఆర్ ఆల్సో గుడ్ వర్కర్స్. బట్ ఆర్ఎస్ఎస్ లో ఒక వింగ్ ప్రతి వాడిని పట్టుకుని కొట్టడం, చట్టాన్ని చేతులు తీసుకోవడం, వాళ్ళ మీద కేసులు లేకపోవడం, ఏ సిగ్నల్స్ పంపిస్తున్నారు? ఇన్సెక్యూరిటీ. రైట్. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఉన్నారు, జనసేన ప్రతినిధి. ఒక నిమిషం. కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు ఏం వ్యాఖ్యానిస్తారు? ఈ రకమైనటువంటి నల్ల అంటే ఉత్తరాది దక్షిణాదిని వేరు చేస్తూ మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు, ఈ భావజాలం ఉన్న వ్యక్తులు వాళ్ళకి చోటిచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏంటి ఇది? ఎందుకు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఇదే అంశం మీద ఉత్తరాది పెత్తనం అంటూ ఆయన అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు, అనేక బహిరంగ సభల్లో వ్యాఖ్యానించారు. సార్, ఇందులో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ రోజు మనం కేవలం బీజేపీ నేతలు చేసినటువంటి వ్యాఖ్యానాల నుంచి ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. ఆ రోజు రాష్ట్రాన్ని విడదీస్తున్నప్పుడు లగడపాటి రాజగోపాల్ గారి మీద దాడి జరిగినటువంటి అంశం కానించి మనం మొదటి నుంచి గమనించుకుంటా ఉంటే అది ఒక బీజేపీ అని మనం ఇవాళ బీజేపీ ఏదో ఉదాహరణ కింద కనపడుతుంది తప్ప అక్కడ ఉండేటువంటి ప్రతి నేతకి కూడా సౌత్ అనేసరికి అంటే హిందీ కాకుండా హిందీ ఇతర భాషలో మాట్లాడేటువంటి ప్రతి ఒక్కళ్ళ పట్ల ఒక రకమైన చిన్న చూపు. అంటే వాళ్ళ అతి మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళని ఒక రకమైన సైకలాజికల్ డిసార్డర్ లో ఉంటారండి వాళ్ళు. ఎందుకంటే 2-3 సార్లు మిత్రులతో నేను ఢిల్లీకి సంబంధించిన పార్లమెంట్ సెషన్స్ లో చూడటం జరిగినప్పుడు కూడా, పార్లమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఆంధ్ర భవన్ దగ్గర సైతం అంటే వాళ్ళకి హిందీ కాకుండా ఏ భాష మాట్లాడుతున్నా ఒక రకమైన ఎటకారాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా, ఒక రకమైన సర్కాజాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. అక్కడ కూర్చున్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు ఎవరైతే డిబేట్ లో కూర్చున్నారో వాళ్ళు ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కదా.
పార్టీకి సంబంధించి ఏదో సపోర్ట్ చేసుకోవాలని చేసుకోవడం తప్ప అంతర్గతంగా వాళ్ళకి తెలియదా? వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లీనరీ మీటింగ్స్ కో లేకపోతే రాష్ట్ర స్థాయి మీటింగ్స్ కో వెళ్ళినప్పుడు ఏ రకమైన చిన్న చూపు చూస్తారో అర్థం తెలీదా? అంటే ఇది మనం కవర్ చేసుకుని మనకు మనం ఆత్మవంచన చేసుకోవడం తప్ప మనం పూర్తిగా ఆత్మవంచన చేసుకోవడం. ఇప్పుడు ఒకటే ఇదే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు రామ్ మాధవ్ గారు కానీ లేదా మురళీధర్ రావు గారు కీలకమైనటువంటి పాత్రలో ఉన్నారు మా పార్టీ. ఇక్కడ నుండి దక్షిణాది నుంచి బంగారు లక్ష్మణ్ గారు ఒక దళితుని కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి చిన్న చూపు చూడడం, సౌత్ ఇండియన్ చిన్న చూపు చూడడం అనేది అది వాస్తవం కాదు. ప్రతిభను ఎవరు అడ్డుకోలేరని చెప్తున్నారు మీరు. దక్షిణాది ప్రతిభను ఎవరు అడ్డుకోలేరు. ప్రతిభను అడ్డుకోలేరు. ఒకే దేశం ఒకే చట్టం ఒకే ఒక నాయకుడు ఏదో సందర్భంలో ఒక వ్యాఖ్య చేసినంత మాత్రాన మొత్తం పార్టీలో ఏదో సౌత్ ఇండియా అంటే వేరే భావం ఉందని చెప్పడం కరెక్ట్ కాదు. వారు అపాలజీ కూడా చెప్పడం జరిగింది. డోంట్ రీడ్ టూ మచ్ ఇంటూ రైట్. కళ్యాణ్ గారు ఇప్పుడు ఇంకోటి శివసేన కళ్యాణ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఇందులో చాలా సుస్పష్టమైన అంశం ఏంటంటే మనం రీడ్ బిట్వీన్ ద లైన్స్ ఏం చేయట్లా, మనం లేని అంశాన్ని ఏం చదవట్లా. మనం రైతు రుణమాఫీ అమలు నుంచి ఏ అంశం తీసుకున్నా టూ మచ్ ఇంటూ ఇట్ అంటున్నా. అదే do not read between the lines. Don't read too much into it. ఎక్కువ చదవట్లా, ఉన్నదాన్ని చదువుతున్నాం, ఎక్కువ చదవట్లా. ఇక్కడ మేము మాట్లాడేటువంటి ఆత్మగౌరవం అనేటువంటి అంశంలో మీరు వస్తారు, నేను వస్తాను, అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వస్తాం. ఎందుకని మర్చిపోతామండి? ఏమని మర్చిపోతామండి? ఎలా మర్చిపోతామండి? స్పెషల్ స్టేటస్ కి సంబంధించి ఇప్పుడు దాకా తొలగించేస్తామని 11 రాష్ట్రాలకి. మా జాతీయ భావాల గురించి అందరికీ తెలుసు. మీరు మాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఆ విషయంలో వారు అపాలజీ కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇంకెంత పెద్దగా ఇష్యూ చేయాలని చూడడం కరెక్ట్ కాదు. ఈ ఇష్యూతో ఆయన సుస్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడండి? మాకే జాతి వివక్ష ఉంటే, మాకే అలాంటి ఆలోచన ఉంటే మేము సౌత్ ఇండియా వాళ్ళతో కలిసి ఉంటామన్నాడు. ఏమంత అంటరాని వాళ్ళమా? ఏమంత అంటారంట 1.62 బిలియన్లు మనసులో అలాంటి భావన లేకుండా ఉదాహరణలు రావండి. మనసులో అలాంటి భావన లేకుండా ఉదాహరణలు ఎలా వస్తాయి? దక్షిణాది వాళ్ళతో ఎలా కలిసి ఉంటామో భాషలు ఉన్నాయి, అయినా కూడా మేము ఒక దేశంగా ఉన్నాము అని చెప్పేటువంటి ప్రయత్నంలో అంటే దక్షిణాదిని వేరు చేసి చూసినట్టే కదా. అక్కడ నల్లగా ఉన్నప్పటికీ కూడా మాలో జాతీయ అహంకారం అనేది లేదు, అయినా కలిసే ఉన్నాము అని చెప్పడం ద్వారా ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నారు? ప్రయత్నం చేశారు తప్ప ఈ సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అని చెప్పేటువంటి భావన కాదు. ప్రధానంగా బీజేపీ దృష్టి పెట్టింది ఈసారి అధికారంలోకి రావాలని, ఇక్కడ అన్ని రాష్ట్రాలను బలంగా రావాలని అనుకుంటున్న సందర్భంలో ఇటువంటి వ్యాఖ్యలు మీకు ఏమైనా మేలు చేస్తాయో చెప్పండి. మీకు మేలు చేస్తాయో చెప్పండి. చెప్పండి కళ్యాణ్ గారు. సార్ ఇప్పుడు సింపుల్ అయితే సార్ $1.62 మిలియన్ ప్రతి సంవత్సరం కూడా సాఫ్ట్వేర్ రంగం నుంచి అయితేనే, లేకపోతే మన దగ్గర నుంచి పెట్రోల్ ఉత్పత్తులు అయితేనే, ఓఎన్జీసీ నుంచి గ్యాస్ అయితేనే, అసలు వాళ్ళందరూ కూడా జాతీయ జెండాకు వందనం చేస్తున్నారు. ఎవరు దాని యొక్క సృష్టికర్త అండి? పింగళ వెంకయ్య గారు. ఇవన్నీ ఒకటే మాట చెప్తున్నాను సార్. మొదటి నుంచి శ్వేతవర్ణమా, ఏడ నుంచి వచ్చిన శ్వేతవర్ణం, అతి శీతల ప్రదేశాల్లో వాళ్ళు ఉంటా, అతి ఉష్ణోగ్రత ప్రదేశాల్లో మనం ఉంటా ఉంటే రంగు ఏడ నుంచి వచ్చిందండి? రంగు కూడా క్రైటీరియానా? ఒక మనిషి మీద ఒక మనిషి ఆధిపత్యం చెలాయించడానికి రంగు కూడా క్రైటీరియానా? అసలు తెలిపి అనుకుంటే ఏదో తెల్లతోల అండి, ఏదో తెల్లతోల శ్వేతవర్ణీయంతో పోలిస్తే ఏదో రంగు అండి. ఒకటే సార్, సుస్పష్టంగా వీళ్ళ యొక్క ఆలోచన వైఖరి మారాలా. మారకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియాని నిర్మించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ రోజు పుట్టినటువంటి పార్టీ ఒక ఎలక్షన్ కూడా ప్రశ్నించడానికి ఈ రోజు అట్లాంటలేండి వాళ్ళ మాట్లాడే కళ్యాణ్ గారు 1 మినిట్ ప్లీజ్. పార్టీ యొక్క భవితవ్యం గురించి కళ్యాణ్ గారు దయచేసి కళ్యాణ్ గారు ఒకటి మేము చెప్పినాం, మీరు దాన్ని ఇంకా పెద్దగా చేసి ఈ దేశంలో అసహనం పేరు మీద ఒక పెద్ద ఇష్యూ చేసినటువంటి పార్టీలకు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో చూసాము. ఇప్పుడు ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య చేసిన తర్వాత ఒక అపాలజీ చెప్పిన తర్వాత కూడా పదే అపాలజీ అంటే నా దృష్టిలో అండి, అపాలజీ అంటే కరెక్ట్ అపాలజీ ఏంటంటే పార్లమెంట్ లో కాదండి, వెళ్ళి ఆ ఎయిర్ ఇండియా స్టాఫ్ కాల్ పట్టుకొని నేను తప్పు చేశానని చెప్పుంటే అది అపాలజీ అయ్యి ఉంటుంది. పార్లమెంట్ మీరు సరే బీజేపీ
పార్టీగా మీరు ఉండొచ్చు, కానీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే ఒక ఆయనేమో ముఖ్యమంత్రి తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పేసి ప్రకటిస్తాడు. వాటి గురించి మీరు మాట్లాడండి. మేము అరాచకాలు చేసే వాళ్ళని ఎదిరించేటువంటి పార్టీ, అరాచకాలు అవకాశవాదం మతోన్మాదం రెచ్చగొడితే మీలాగానే మేము కూడా వచ్చేవాళ్ళం. అరాచకాలని అనిసేటువంటి పార్టీ కమ్యూనిస్టులు, అన్యాయానికి వ్యతిరేకంగా అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడేదే కమ్యూనిస్టులు. వినండి రాకేష్, అవినీతికి అక్రమాలకు అరాచకాలకు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడేది ఈ దేశంలో ప్రపంచంలో కమ్యూనిస్టులే, ఇంకెవరుగా మేము అనుకోవటం కాదు. అది నగ్న సత్యం. అదే వస్తుందే, అది తాత్కాలికంగా మీరు భ్రమ పెడుతున్నారు, తాత్కాలికంగా మీరు మోసం చేస్తున్నారు, రెచ్చగొడుతున్నారు. మీరు ఇవన్నీ రెచ్చగొట్టి తాత్కాలికంగా ప్రజలు కేరళలో మీరు ఎంత మందిని బలిగొన్నారు. మీరు ప్రజల మధ్య ఐక్యత లేకుండా మతోన్మాద చర్యలకు మీరు పాల్పడుతూ అరాచకాలు చేస్తా ఉంటే మీరు మనుషుల్ని గౌరవిస్తారు. మానవత్వం ఉందా చెప్పండి. తెల్లోళ్ళు అంటారు, తెల్లోళ్ళు అంటారు, పార్టీలకు అతీతంగా అవతల వాళ్ళు జాతాంగారం చూపెడుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్న లోకల్ బీజేపీ రిప్రజెంటేటివ్ సైతం వాళ్ళ మనస్సాక్షిని అంతఃకర శుద్ధితో వాళ్ళు ప్రశ్నించుకోవాలా. ఒక జాతి అహంకారాన్ని చూపెడతా అకారణంగా ఒకటే దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి పరిస్థితుల్ని తీసుకొచ్చేటువంటి విధంగా పదే పదే ఎవరు ప్రవర్తిస్తున్నారో చూడాలి తప్ప ఏదో పార్టీ కండువా కప్పుకున్నాం కదా అని చెప్పి ప్రజా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మూల్యం కళ్యాణ్ గారు రైట్ అండి. కళ్యాణ్ గారు థ్యాంక్ యూ చర్చలో పాల్గొన్నందుకు. రైట్ అండి, థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి గారు, ప్రజాపతి తాడూరు శ్రీనివాస్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, జోలకట్టి రంగారెడ్డి గారు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ.